రేణుకాదేవి ఎలా పరమశక్తిగా మారిందో మీకు తెలుసా? ఈ కథ వినండి. రేణుకాదేవి ఋషి జమదగ్ని మహర్షి యొక్క సతీమణి, సతీ స్త్రీగా ఎంతో ప్రఖ్యాతి పొందింది. ప్రతిరోజూ ఆమె తపస్సుతో నది నుండి నీరు తీసుకువస్తూ తన భర్తకు అంకితమయ్యేది. ఒకరోజు నదీ తీరంలో ఏకాగ్రత కోల్పోయిన రేణుకదేవి క్షణంపాటు దేవతలతో మాయలో పడ్డారు. ఆ క్షణం ఆమెకు అసంబద్ధమైన ఋషి జమదగ్ని కోపంతో కళ్ళు ఎర్రచేశారు. జమదగ్ని మహర్షి తన కొడుకులకు రేణుకను శిక్షించమని ఆదేశించారు. కాని ఆమె కుమారులలో ఒక్కరు మాత్రమే ఈ ఆజ్ఞను పాటించాడు. అతడే పరశురాముడు. పరశురాముడు తన తల్లిని శిరచ్ఛేదం చేసిన తర్వాత భయాందోళనతో ఉన్న తన తండ్రి కరుణను పొందాడు. ఆ తర్వాత రేణుకదేవి తిరిగి ప్రాణం పొంది పరమశక్తిగా రూపాంతరం పొందారు. హిందూ పురాణాల కథలు, మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే రేణుకా దేవి దేవతగా మారిన గాథ. మరిన్ని పురాణాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.